पाठ संख्या 200 పాఠ సంఖ్య కొత్త పాఠ పుస్తకంలో పాత పాఠ పుస్తకంలో 198 హల్లెలూయా పాడగా ప్రభు నిన్ను కొనియాడగా. ఇంకా పాత పాఠ పుస్తకం ఉంటే 760. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్నునే కొనియాడెదను. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్నునే కొనియాడేదా. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. నాడు శత్రువు నన్ను పడద్రోయువాడవు నీవే. నాడు శత్రువు నన్ను పడద్రోయువాడవు నీవే. మహాసమర్థుండవు నా రక్షణ శృంగము నీవే. మహాసమర్థుండవు నా రక్షణ శృంగము నీవే. ప్రభువా నిన్నునే కొనియాడేదా. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. ఎందరో నిన్ను చూచిరో వారికి వెలుగు కన్యంగా.
ప్రభువాని వందితును నా జీవము జ్యోతివి నీవే ఆ ప్రభువాని వందితును నా జీవము జ్యోతివి నీవే ప్రభువా నిన్నే కొనియాడెదను హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదా హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదా భయమును పారాగుని అభయమునిచ్చితివి భయమును పారాగుని అభయమునిచ్చితివి ఎబినేజర్ నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి ప్రభువా నిన్ను కొనియాడెదా హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదా హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదా కష్టములన్నిటినీ ప్రియముగా మరింతును కష్టములన్నిటినీ ప్రియముగా మరింతును నీ కొరకే జీవింతును జీవంబు దాతవు నీవే నీ కొరకే జీవింతును నా జీవంబు దాతవు నీవే ప్రభువా నిన్ను కొనియాడెదా హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదా హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదా ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా మహిమానికే ఓ ప్రభు ఇది నా ప్రార్థన మహిమానికే ఓ ప్రభు ఇది నా ప్రార్థన ప్రభువా నిన్ను కొనియాడెదా హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదా హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదా అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతునా అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతునా ప్రభువా నిన్ను కొనియాడెదా హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదా
పాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. పాట సంఖ్య 103 101 బుక్లో కొత్త పాట ఇప్పుడు 101 హర్షింతను హర్షింతును హర్షింతును నా రక్షణకర్త నా దేవుని యందు హర్షింతును హర్షింతును నా రక్షణకర్త నా దేవుని యందు అంజూరపు చెట్టు పూయాకుండి నాను ద్రాక్ష చెట్టు ఫలింపకున్నాను అంజూరపు చెట్టు పూయాకుండి నాను ద్రాక్ష చెట్టు ఫలింపకున్నాను హర్షింతును హర్షింతును నా రక్షణకర్త నా దేవుని యందు హర్షింతును హర్షింతును నా రక్షణకర్త నా దేవుని యందు ఒలీవ చెట్టు కాపులేకున్నాను చేనిలోని పైరు పండుకున్నాను ఒలీవ చెట్టు కాపులేకున్నాను చేనిలోని పైరు పండుకున్నాను హర్షింతును హర్షింతును నా రక్షణకర్త నా దేవుని యందు హర్షింతును హర్షింతును నా రక్షణకర్త నా దేవుని యందు దొడ్డిలో గొర్రెలు లేకపోయినాను శాలలో పశువులు లేకపోయినాను దొడ్డిలో గొర్రెలు లేకపోయినాను శాలలో పశువులు లేకపోయినాను హర్షింతును హర్షింతును నా రక్షణకర్త నా దేవుని యందు హర్షింతును హర్షింతును నా రక్షణకర్త నా దేవుని యందు లేడి కాళ్ళవలె నా కాళ్ళను వేసి ఉన్నత స్థలము మీద నడుకున్ లేడి కాళ్ళవలె నా కాళ్ళను వేసి ఉన్నత స్థలము మీద నడుకున్ హర్షింతును హర్షింతును నా రక్షణకర్త నా దేవుని యందు హర్షింతును హర్షింతును నా రక్షణకర్త నా దేవుని యందు నా కోట నా బలము నా యెహోవా నీ యందు నిత్యము హర్షింతును నా కోట నా బలము నా యెహోవా నీ యందు నిత్యము హర్షింతును 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 నా రక్షణకర్త నా దేవుని యందు హర్షింతును హర్షింతును నా రక్షణకర్త నా దేవుని యందు దయచేసి బైబిల్ పడుతున్నాను.
పఠింప శ్రేష్ఠ గ్రంథము పఠింప శ్రేష్ఠ గ్రంథము అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल पढ़ो जो उसको पढ़ो सामने खत्म कोई न हो वो दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the day. Oh, the best book to read is the Bible. రోజు ఆరాధన కొరకై పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28-29 వచనాలు కర్సలు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28-29 వచనాలు కర్సలు. ప్రయాసపెట్టి వారు మోసుకొచ్చిన సమస్య జిల్లారా రండి, ఇది విశ్రాంతి జరుగుతున్నాం. మీ మీద నవ్వాడి నేర్చుకుని అప్పుడు మీ ప్రాణంతో విశ్రాంతులు. సాయంత్రంకే చిన్న ప్రార్థన చేసుకుంటా. తండ్రి జీవమైన చదవడం లేఖన భాగం ద్వారా నాతో మాతో మాట్లాడమని వేడు నా ఆజ్ఞను కర్మించండి. యేసులో సత్కాలు పరుచుకొని నడుకోలుగా వాడుకుంటుంది. పరిశుద్ధ గ్రంథంలో నుంచి భాగం చూస్తే ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి లేఖన భాగం అయినప్పటికీ దేవుని యొక్క కృప మన ఎడలున్న కారణాన్ని బట్టి దేవుడు మన ఎడల చేసినటువంటి అద్భుతమైన ఆశ్చర్య కార్యాలను బట్టి మరొకసారి ధ్యానించటకు ప్రభువు అనుమతించారు. మన మత్తయి సువార్త 11వ అధ్యాయము 28-29 ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్య జిల్లారా రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. నేను సాత్వికుడును నేను మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. ఈ రెండు లేఖన భాగాల్లో కూడా మీకు విశ్రాంతి కలగజేస్తున్నాను. మరి 29లో చివరకు మీ ప్రాణములకు అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. దేవుడు తన యొక్క ప్రజలకు విశ్రాంతి కలగజేయటకై అనేకమైనటువంటి అనేకమైన కార్యములు దేవుడు చేస్తూ వచ్చినాడు. ఎట్లాంటి కార్యములు చేస్తూ వచ్చినాడు? ఆయన మన ఎడల ఎలాంటి పరిస్థితిని నెలకొల్పుటకు తాను తన ప్రజల్ని సిద్ధం చేసుకుంటూ వచ్చినాడు అని అంటే అపోస్తలుడైన పౌలు ఎబ్రీ రాసిన పత్రికలో మనం చూడగలిగితే అక్కడ కొన్ని గొప్ప సంగతులను అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు
మరి పరిశుద్ధాత్మ ద్వారా ఎక్కింపబడుతూ చేస్తూ వచ్చాడు. గొప్ప విషయాలు మానవునికి ఈనాడు ఎంతో ప్రయాసకరమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్న మానవాళిని ఆ యొక్క దేవాది దేవుడు జ్ఞాపకం చేసుకొని ప్రతి విషయంలో కూడా శాంతి, సమాధానం, నెమ్మది కలిగినట్టుగా తన ప్రజలకు ఎలాంటి వాటిని అయినా సిద్ధపరిచినాడు అని అంటే, ఇక్కడ మనం చూసుకుంటూ ఉన్నట్లయితే మనము హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. అక్కడ చూస్తున్నాం. అక్కడ ఏమని రాయబడింది చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగా తప్పించుకుంటున్నామో అట్టి రక్షణ ప్రభు బోధించు చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక్రియల చేత మహత్కార్యముల చేత నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించి వారితో కూడా సాక్ష్యం ఇచ్చిండగా వినిన వారి చేత మనకు ఇక్కడ దేవుడు గొప్ప సంగతులను మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. అందులో మనం చూడగలిగినటువంటిది ఏంటంటే గొప్ప రక్షణను తన ప్రజలకు దేవుడు అనుగ్రహించిన వాడిగా చూస్తున్నాం. రెండవదిగా మనం చూడగలిగితే ఈ యొక్క హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చూడండి. గొప్ప మరి ఇక్కడ చూస్తున్నాం. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడని యేసు గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఎవరు ఇచ్చాడు? యేసు అను ప్రధాన యాజకుడను ఆయన మనకు మొదటగా దేవుడు తన ప్రజలకు ఎలాంటి మరి గొప్ప విషయాలు కలగజేసినాడు, అనుగ్రహించాడు అని అంటే గొప్ప రక్షణను ఆయన అనుగ్రహిస్తూ వచ్చినాడు. రెండోదిగా ఇక్కడ మనం చూస్తున్నాము గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు అనే భరోసాను ఆయన మనకు కలగజేసిన వాడుగా ఉన్నాడు. తర్వాత హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో కూడా మనం చూడగలిగితే తనకంటే ఏ గొప్పవానికి తోడు అని ప్రమాణము చేయలేకపోయింది కనుక తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆ గొప్పవాని తోడు మనకు అవసరమై ఉన్నది అని, ఆ గొప్పవాని తోడు మనకున్నది అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆ రీతిగా ఇంకా మనం ముందుకెళ్ళి చూడగలిగితే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 21వ వచనం. హెబ్రీ పత్రిక 10:21 చూడండి. హెబ్రీ 10:21 దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు కనుకను మనస్సాక్షి కల్మషము పోసకుంటున్నట్టు ప్రోక్షించబడిన హృదయములు గలవారము నిర్మలమై ఉదక స్నానం చేసి ఇక్కడ చూసినట్లయితే మనకి ఎవరున్నారట? గొప్ప యాజకుడు, గొప్ప రక్షణ, గొప్ప యాజకుడు, గొప్ప మరి సహాయం మనకు ఉంది. ఇంకా ఏం కలగజేశాడు? తనను కలిగిన వారికి దేవుడు కలగజేసినటువంటి గొప్ప విషయాలు ఏంటంటే గొప్ప రక్షణ కలగజేస్తూ వచ్చినాడు. తర్వాత రెండవదిగా మనం చూసినాము గొప్ప యాజకుడు ఉన్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే గొప్ప సహాయం ఇచ్చే సహాయకుడు ఉన్నాడు, గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తూ వచ్చినాము గొప్ప యాజకుడు మనకు ఉన్నాడు. తర్వాత రీతిగా మనం ముందుకెళ్ళి చూడగలిగితే ఈ యొక్క 10వ అధ్యాయము 35వ వచనం చూడండి. 35వ వచనం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము మనకు గొప్ప బహుమానము మనకు ఆ రీతిగా దేవుడు ఇంకా ఏం చేశాడు? 11వ అధ్యాయము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24-25 వచనాలు ఉంటాయి చూడండి. 24 నుంచి 26 వచనాలు కలిసి ఉంటాయి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనముని కంటే క్రీస్తు విషయమైన ఇంత గొప్ప భాగ్యమును మనకు ఏం చేశాడు? ఆయన అనుగ్రహిస్తూ వచ్చినాడు. రీతిగా ఇంకా మనం ముందుకెళ్ళి చూస్తే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము మరి 20వ వచనం చూడండి. 20-21 కలిసి ఉన్నాయి. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్య నిబంధన సంబంధమైన రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్త యొక్క దేవుడు
యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్తాన్ ప్రకారము చేయుటకు మిమ్మను చూశారు. గొప్ప కాపరి మనకు ఉన్నాడు. అందుకే కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి. ఎందుకంటే ఈనాడు సమస్త మానవాళికి ఆయన జ్ఞాపకం చేసుకొని గొప్ప సంతోషం కలగజేయటకై గొప్ప విషయాలు ఆయన మనకు తెలియజేసిన వాడుగా ఉన్నాడు. ఇవన్నిటిని మనం ధ్యానించడానికి సమయం లేదు, కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, ప్రధానమైనది ఏంటి అని అంటే గొప్ప రక్షణ. ఈనాడు రక్షణ లేని వారు ఎంతో మంది ఉన్నారు. రక్షణ అంటే తెలియదు అంటారు. రక్షణ ఏ రీతిగా మనల్ని కాపాడేదిగా ఉంటుంది అని అంటే ఆ రక్షణ మనల్ని శత్రు భయం నుండి, మరణ భయం నుండి, పాపము నుండి బయట పడేలా చేయడానికి కారణం ఏంటంటే దేవుడు అనుగ్రహించిన గొప్ప రక్షణ. ఆ రక్షణ పొందిన ప్రతి మానవుడు కూడా మరి వేటి నుండి ఎలాంటి వాడైతే ఆ రక్షణ ఇస్తాడు అని అంటే యోహాను సువార్తలో మనం చూస్తున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనంలో చూస్తే పాపరహితుడైనటువంటి వాడు మాత్రమే ఇవ్వగలిగేటటువంటిది, ఆ పాపరహితుడైనటువంటి దేవుడు నీకు నాకు ఇచ్చే అనుగ్రహించినది ఏంటి అని అంటే గొప్ప రక్షణ. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం, నా ఎందుకు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించునో నేను సత్యం చెప్తున్న ఎడల నమ్మరు. ఇక్కడ నా ఎందుకు పాపం ఉన్నదని ఈ గొప్ప రక్షణ ఎవరు ఇవ్వగలుగుతారంటే పాపరహితుడైనటువంటి వాడు ఇవ్వగలుగుతారు. ఎక్కడైనా చూడండి, ఏ మనిషినైనా వారి లోతులకు వెళ్ళి చూస్తే ఎక్కడో ఒకటి పాపం మీద మనకే విరోధంగా అనిపిస్తుంది. కానీ దేవాది దేవుడు ఎటువంటి పాపం లేనటువంటి దేవుడు గొప్ప రక్షణను మనకు అనుగ్రహించినాడు. ఎందుకు అనుగ్రహించినాడు? శత్రు భయం నుండి, మరణ భయం నుండి, పాప భయం నుండి ఈ మానవుడికి రక్షణ ఎంతో అవసరమై ఉన్నది. ఆ రక్షణకర్త అయినటువంటి దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఎందుకు ఆ దేవుడే ఇవ్వగలుగుతాడు అంటే ఆయన పాపం లేని వాడిగా ఉన్నాడు. ఆయన మరణమును జయించిన వాడు, ఆయన శత్రువును జయించినాడు కనుకనే ఆ రక్షణ ఆయన మాత్రమే ఇవ్వగలడు. అందుకే ఈనాడు మానవులు విశ్రాంతి పొందుతున్నారు, శాంతి, సమాధానం, నెమ్మది కలిగి జీవిస్తున్నారు. కారణం ఏంటంటే ఆయన రక్షణను చేబూనుకున్నారు. ఆయన మాత్రమే ఇవ్వగలడని ఎలా చెప్పగలుగుతున్నామంటే ఆయన రక్షణ విడుదల చేయడం కొరకై, నీ కొరకై, నా కొరకై ఆయన ఈ మానవాల యొక్క విడుదల కలగజేయడం కొరకై మానవుడు పాపం నుండి, మరణం నుండి, శాపం నుండి, దరిద్రత నుండి విడుదల పొందాలని ఆ దేవాది దేవుడు ఆ యొక్క గొప్ప కార్యం చేయడం కొరకే తన శిలువను ఆయన సాధనముగా చేసుకొని గొప్ప కార్యమును, శిలువ కార్యమును ఆయన విడుదల చేశాడు. ఆ శిలువ కార్యం ద్వారానే ఈనాడు నీవు నేను గొప్ప రక్షణ పొందుకుంటున్నాం. ఈ రక్షణ 3 విధాలుగా ఉంటుంది. 3 కాలాల్లో మనకు పనిచేసేదిగా ఉంటుంది. ఎలాంటి కాలము? భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలంలో కూడా ఇది మనల్ని కాపాడేదిగా ఉంటుంది. ఇది మనల్ని మరణ భయం నుండి తప్పించడమే కాదు, శత్రు భయం నుండి తప్పించడమే కాదు, పాప భయం నుండి తప్పించడమే కాదు, కానీ మరి ఇలాంటి మంచి రక్షణ ఎంతకాలం ఉన్నది అంటే భూత, వర్తమాన, భవిష్యత్తు కాలంలో కూడా ఇది మనకు ఉంటుంది. అంత గొప్ప రక్షణను దేవాది దేవుడు తన ఉచితమైన తన కృపచేతనే మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఆ యొక్క కాలాన్ని కూడా మనం చూసుకుందాం. రోమా పత్రిక 8వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుంటాం. రోమా పత్రిక 8వ అధ్యాయము. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నుండి మనలను విడిపించింది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఎవరున్నారో వారికి ఏం లేదట, ఏ శిక్ష విధియు లేదు. అంత గొప్ప రక్షణ ఆయన అనుగ్రహిస్తుంది. తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో కూడా మనం చూడగలిగితే, తెస్సలోనికి రాసినటువంటి
రెండో పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మీరిలా రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలని ఆయన మా సువార్త వలన మిమ్మును సమస్త జనులారా ప్రయాసపడి భారం మోస్తున్న చిన్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. ఎట్లాంటి విశ్రాంతి ఆయన మనకు కలగజేస్తాడంటే, మనకు గొప్ప సహాయం చేసే యాజకుడు ఉన్నాడు, మనకు గొప్ప గొర్రెల కాపరి మనకున్నాడు. లేమి అనేది మన జీవితంలో లేనటువంటి మరి సహాయకుడు మనకున్నాడు అనే విషయాలు ఆయన మనకు తెలియజేస్తుంది. అన్నిటికంటే మానవునికి అవసరమైనటువంటి గొప్ప రక్షణను పాపరహితుడైనటువంటి ఆ దేవాది దేవుడు నీకు నాకు అనుగ్రహించడం కొరకై తన శిలువను సాధనముగా చేసుకొని గొప్ప రక్షణ కార్యమును ఆయన నీ కొరకై, నా కొరకై, మన కొరకై విడుదల చేసిన వాడుగా ఉన్నాడు. ఎట్లాంటి రక్షణ ఇస్తాడు, ఎలాంటి రక్షణ ఇస్తాడు, ఎంతకాలం ఉంటుంది ఈ రక్షణ అంటే, భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో కూడా మనల్ని కాపాడేదిగా ఉండే రక్షణ ఆయన మనకు అనుగ్రహించిన వాడిగా ఉన్నాడు. మరి ఇప్పుడైతే ఎవరైతే క్రీస్తు యేసునందు ఉన్నారో వారికి ఏం లేదంట, ఏ శిక్ష విధియు లేదు. కాబట్టి మీరు ఇలా రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవల్లని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచే గొప్ప రక్షణను ఆయన మనకు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. తర్వాత 1 పేతురు 1వ అధ్యాయం 5వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, 1 పేతురు 1వ అధ్యాయము 5వ వచనం, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలిగి. భవిష్యత్తు కాలంలో మనం ఏమైతామో మనకు తెలియదు. ఆ సమయంలో కూడా ఏం కలిగజేస్తుందంట, కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడు. అంటే చెప్పాం కదా, భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఈ యొక్క రక్షణ మనకు ఉపయోగకరంగా ఉంటుంది, మేలుకరంగా ఉంటుంది. అట్లాంటి రక్షణను ఆ దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. గలతీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం ప్రకారం కూడా మనం చూడగలిగితే, గలతీ 1:4 క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత. ఎల్లప్పుడూ ఈ రక్షణ, అది గలతీ కాదు అనుకుంటాను, గలతీ చూడండి 1:4. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచించే వల్లని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించు. ప్రస్తుతపు దుష్టకాలంలో చూస్తున్నాం కదా, ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడు నిన్ను నన్ను ఎంతో గొప్పవిగా కాపాడుతూ వచ్చినాడు. ఎంతో గొప్పవారిగా ఉన్నారు, వారి ఎదురుకి ఇవి రావు అన్నట్లుగా ఆ యొక్క 91 కీర్తనలు అంటున్నాడు, 10,000 మంది ఎడం పక్కన కుడి పక్కన కూలినను అపాయం మీ ఎదురుకు. ప్రస్తుతం దుష్టకాలంలో ఎన్నో వేదనలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ దేవాది దేవుడు మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొని ప్రస్తుత కాలంలో దుష్ట పరిస్థితులను కూడా కాపాడేవాడుగా ఈ యొక్క రక్షణను మనకు కలగజేసినాడు. బాగుంది, రక్షణ గురించి చాలా చక్కగా ఉంది. మరి రక్షణ వల్ల ఏంటి, ఎలాంటి ఉపయోగం ఉంది, ఎలాంటి మేలు ఉంది? ఆయన 103వ కీర్తనలో కూడా చేస్తూ ఆ దేవుణ్ణి కీర్తిస్తూ ఉంటాడు. అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నీవు చేసిన మేలును దేనిని మరువకు అంటున్నాడు. 103వ కీర్తన మొదటి 3 వచనాలు కనుక మనం చూడగలిగితే అక్కడ ఏమంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకరు. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. కాబట్టి
ఆయన చేసిన ఉపకారం ఏంటి అనేది మనం చూసుకోగలిగితే, ఆయన చేసిన ఉపకారాన్ని కనుక మనం జ్ఞప్తి చేసుకోగలిగితే తప్పక ఆయనను ఆరాధన చేస్తాం, స్తుతిస్తాం, ఘనపరుస్తాం. ఆయన ఎలాంటి రక్షణ ద్వారా ఎలాంటి మేలు మనకు కలుగజేసినాడు అంటే, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం ప్రకారము, ఎఫెసీ 3:5, 3వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము, ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులుగాను తన శరీరమందలి ఒక శరీరమందలి సాటి అవయములను వాగ్దానములు పాలువారియున్నదియే. తర్వాత 7వ వచనం, దేవుడు కార్యకారియగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరం చొప్పునని నా సువార్త దేవాది దేవుడు కృపను మనకు అనుగ్రహించిన వాడిగా చూస్తున్నాం. దేవుడు ఏం కలుగజేశాడు అని అంటే, ఆ రక్షణ ద్వారా దేవుడు తన మహత్కార్యమైన గొప్పదైనటువంటి కృపను మనకు అనుగ్రహించినాడు. ఈనాడు నువ్వేమై ఉన్నావు? ఆయన కృప అయి ఉన్నాను, ఆయన చిత్తంలో ఉన్నటువంటి వాడుగా దేవుడు తన రక్షణ ద్వారా నాకు ఆ కృపను అనుగ్రహించిన వాడుగా నేను ఇక్కడ చూస్తున్నాను. అక్కడ ఎఫెసీ 3:4-5లో కూడా, 3వ అధ్యాయం 4-5 వచనాల్లో చూసినట్లయితే ఒక మర్మము, తర్వాత ఇక్కడ దేవుడు కార్యకార్యకు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరం చొప్పున. కాబట్టి ఇక్కడ దేవుడు తన కృపను మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. తన కృపను దేవుడు మనకు కలగజేసిన వాడుగా ఉన్నాడు. రెండవదిగా రోమపత్రిక 5వ అధ్యాయము 10వ వచనం ప్రకారము, మనము ఎంతో బలహీనులము, భక్తిహీనులము, శత్రువులమై ఉండగానే దేవుడు తన ప్రేమను మనపై వెల్లడిపరిచి క్రీస్తునందు సమాధానపరిచిన వాడిగా మనం ఇక్కడ చూస్తున్నాం. రోమపత్రిక 5వ అధ్యాయము 10వ వచనము, ఏదైనగా శత్రువులమై ఉండగానే ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయముగా రక్షించాడు. రెండవదిగా ఆ దేవాది దేవుడు తన రక్షణ ద్వారా ఏమి కలుగజేసినాడు అనంటే, మనకు సమాధానము పరిస్థితి. ఒకప్పుడు దేవునికి విరోధులము, దేవుని యొక్క చిత్తము ఎరగని వారము, దేవుని ప్రజలంటే అసహించుకునే వారము, దేవుని కార్యములన్నా దేవుడన్నా మనం అసహించుకొని జీవిస్తున్నటువంటి మరి మన యొక్క పరిస్థితులను బట్టి దేవుడు కూడా మరి ఈ మానవుడు తన యొక్క ఉగ్రతకు తానే కారణమవుతున్నాడు అని గ్రహింపుతో తన ప్రేమను అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఎవరైతే తన ప్రేమను పొందుకున్నారో వారు అంతకు ముందు ఎలా ఉన్నారంటే భక్తిహీనులు, శత్రువులు, బలహీనులుగా ఉన్నారు. అయినప్పటికీ 8వ వచనం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఆయన రక్తం వలన ఇప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడి మరి ఎంత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడతాము. ఏలైనగా శత్రువులమై ఉండగానే ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా అటువంటి గొప్ప రక్షణను దేవుడు కలుగజేసినాడు. ఆ దేవుడు తన రక్షణ ద్వారా మానవాళికి ఏం కలుగజేసినాడు అంటే, తన రక్షణ ద్వారా కృపను అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఈనాడు ఇలా ఉన్నాము అంటే ఆయన యొక్క కృపయే. ఆయన యొక్క మేలు పొందుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ సంఘములో పరిశుద్ధుల మధ్య ఉండి ఆయన స్తుతిస్తున్నామంటే ఆయన యొక్క కృపగా మనము చూడవచ్చు. ఆయన రక్షణ ద్వారా దేవుడు తన కృపను ఇచ్చాడు. ఆయన రక్షణ ద్వారా
దేవునితో సమాధాన పరచబడ్డారు. అదేందయ్యా, నీకు శత్రువుని కదా, నిన్ను దూషించేవాడిని, ద్వేషించేవాడిని, అయినప్పటికీ దేవుడు తన ప్రేమను ఎట్లాంటి ప్రేమను వెల్లడిపరిచినాడు? తన ప్రేమ ద్వారా ఈనాడు తనతో సమాధానము పరుచుకున్నాడు. ఈనాడు శాంతి, నెమ్మది, సమాధానం కలిగి ఉండే జనాంగంగా ఆయన చేస్తూ వచ్చినాడు. ఒకప్పుడు ఓర్వలేనటువంటి తనం, ఒకప్పుడు ద్వేషించుకునే తనం, కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, ఈ యొక్క దుస్తులను బట్టి, ఇలా ఏ రకంగా చూసుకున్నా కానీ ఒకరంటే ఒకరము ద్వేషించుకునేటటువంటి వారిగా ఉన్నాం. ఈనాడు అందరం ఒకటే దేవుని పిల్లలమై ఉన్నాము అనే గ్రహింపులోనికి తీసుకొని వచ్చాడు. కారణం ఏంటంటే సమాధానపరచబడినటువంటి గొప్ప మేలు దేవాది దేవుడు నీకు నాకు కలగజేశాడు. ఈ లోకంలో అనేకమైన ప్రేమలు ఉన్నాయి. ఆ ప్రేమలు తాత్కాలికంగా ఉంటాయి. ఈ యొక్క దేవుని ప్రేమ, అగాపే ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దేవుడు తన కార్యం ద్వారా, రక్షణ కార్యం ద్వారా ఈనాడు నిన్ను నన్ను సమాధానపరుచుకున్నాడు. తన చిత్తానుసారమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళగలిగేటటువంటి గొప్ప సమాధానాన్ని దేవుడు మనకు కలగజేసిన వాడుగా మనము చూస్తున్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాల్లో కూడా మనం చూడగలిగితే, 13-14 వచనం, ఆయనను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్థులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞనగా ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకమో. ఎంత గొప్ప సమాధానము దేవుడి నాడు కలగజేశాడు. ఇప్పుడు నిజంగా చెప్పగలిగితే ఒక మానవునిగా గుర్తించగలిగేటటువంటి సమాధానం మన జీవితంలో దేవుడు కలగజేశాడు. ఒకప్పుడు సహాయం చేయాలంటే కులం అంటే వచ్చేది, ఒకప్పుడు సహాయం చేయాలంటే ప్రాంతం అంటే వచ్చేది, ఒకప్పుడు సహాయం చేయాలంటే ఈ యొక్క రంగు అంటే వచ్చేది. ఇప్పుడు ఏది లేదు. వాడు మానవుడు, వానికి చేయగలిగే సహాయం, మనం పొందగలిగే సహాయం పొందుతున్నాం, చేయగలిగే సహాయం దేవుడి ద్వారా అందజేస్తున్నాం. అంత గొప్ప సమాధానాన్ని దేవుడు మన జీవితంలో కలగజేసిన వాడుగా ఉన్నాడు. అటువంటి రక్షణను దేవుడు మనకు కలగజేస్తాడు. అందుకే ఆ యొక్క దేవుడు ఈనాడు విశ్రాంతిని మనకి ఎలా కలగజేస్తున్నాడంటే, తను ఇచ్చిన గొప్ప రక్షణ ద్వారా ఈనాడు విశ్రాంతిని పొందుకుంటున్నాం. శాంతి, సమాధానం, నెమ్మది పొందుతున్నాం. కీర్తనకారుడు అంటున్నాడు, 127వ కీర్తనలో అంటున్నాడు, నీ ప్రాకారంలో ఏముందంట? నెమ్మది కలుగును గాక. నీ ప్రాకారంలో ఏముంది? నెమ్మది. అటువంటి గొప్ప రక్షణను దేవుడు మనకు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. 4వదిగా లూకాసు వార్త 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. చివరి వచనాల్లో మనం చూస్తున్నాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 68-75 వరకు కలిసి ఉంటాయి. మొదటిగా, ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేశాడు. తన సేవకుడైన దావీదు వంశం నందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా ఏం కలగజేసినాడంటే దేవుడు మన కొరకు రక్షణను శృంగముగా కలగజేసినాడు. అందుకే ఈనాడు నీవు నేను మనల్ని ద్వేషించే వారి నుండి, మన శత్రువుల నుండి దూరపరచబడి దేవుడు అనుగ్రహించిన రక్షణను చేతపట్టుకొని ఎట్లా ఉన్నామంట? జీవితకాలం అంతా నిర్భయమై మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి ఆయన సన్నిధిని ఎట్లా ఉన్నామో పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింప అనుగ్రహించుటకు ఈ రక్షణ దేవుడు కలగజేశాడు. చూసారా, దేవుడు ఎంత గొప్ప రక్షణను కలగజేసినాడంటే, దేవుడు ఆ రక్షణను మనకు శృంగంగా కలగజేసినాడు. ఇతర మానవాళి కంటే శ్రేష్టంగా చేశాడు, పరిశుద్ధంగాను. మరి ఇక్కడ ఏమంటున్నాడు? పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు దేవుడు ఈ యొక్క రక్షణ. ఇంకా ముందుగా వెళ్తే, నీ నామాన జీవితంలో ఉన్న శత్రువుల నుండి విడిపించబడుటకై దేవుడు ఈ రక్షణను మనకు శృంగంగా అనుగ్రహించినాడు.
చూడండి, ఈ లోకంలో మనము గొర్రెలు చూస్తూ ఉంటాం కదా, అన్నిటికీ కొమ్ములు ఉండవు, ఒకదానికి కొమ్ములు ఉంటాయి. అంటే ఏంటి? మిగతా వాటి కంటే అది శ్రేష్టమైనది. అట్లా దేవుడు నీ నా జీవితంలో రక్షణను కొమ్ముగా ఇచ్చాడు. మిగతా వారి కంటే శ్రేష్టమైన వారు అంటున్నాడు. ఎట్లా అంటున్నాడంటే, వీరు ఎట్లాంటి వారట? శత్రువు కార్యం నుండి దూరపరచబడిన వారు, శత్రువు నుండి దూరపరచబడ్డారు, ద్వేషించి వారి చేతిలో నుంచి విడిపింపబడ్డారు, దూరపరచబడ్డారు. ఇప్పుడు ఎలా ఉన్నారంటే, జీవిత కాలమంతయు నిర్భయులై ఉన్నారు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధంగా నీతిమంతంగా ఉండి ఆ పరిశుద్ధ దేవుణ్ణి స్తుతించేటటువంటి గొప్ప రక్షణను మీరు పొందుకున్నారు. ఈ రక్షణ ద్వారా ఏం కలుగుతుంది అంటే, దేవాది దేవుడు ఈ రక్షణను నాకు శృంగము. చూడండి, తన సేవకుడైన దావీదు వంశమున మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనం ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలగజేశాను. మధ్య భాగంలో చూస్తున్నాము, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధంగాను నీతిగాను ఆయనను సేవింపు అనుగ్రహించుటకు ఈ రక్షణ మనకు ఆయన కలుగజేసినాడు. ఇంకా ముందుకెళ్ళి చూస్తే అనేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనం చూసుకున్నాము, దేవుడు తన రక్షణ ద్వారా మనకు సమాధానమును కలుగజేశాడు. దేవుడు తన రక్షణ ద్వారా, ఇక్కడ చివర చూస్తున్నాం కదా, చీకటిలోను మరణ ఛాయలోను కూర్చున్న వారిని వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము, గొప్ప రక్షణ. ఆయన యొక్క రక్షణలో ఉన్నటువంటి మర్మయుక్తమైనటువంటి తన కృపను మనకు అనుగ్రహించినాడు. తర్వాత ఆయన రక్షణ ద్వారా సమాధానము, దేవునితో దేవుని ప్రజలతో సమాధానపరచబడినటువంటి పరిస్థితి మనకు కలగజేసినాడు. తర్వాత మరి మనల్ని ద్వేషించే వారి చేతి నుండి, తర్వాత మన యొక్క శత్రువుల నుండి అందుకే మనము సమూయేలు గ్రంథము 22వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనంలో దావీదు అంటున్నాడు, తనకి మరి శత్రువుగా ఉన్నటువంటి సౌలు చేతిలో నుండి, బలత్కారుల చేతిలో నుండి, అనేకులైనటువంటి వారందరి చేతి నుండి నీవు నన్ను తప్పించిన దినమున నేను నిన్ను స్తుతించెదను అంటున్నాడు. ఎంతోగా స్తుతిస్తూ వచ్చినాడు. ఎందుకు స్తుతిస్తున్నావు అంటే, ఆయన దేవాది దేవుడు గొప్ప కార్యం నా జీవితంలో కలగజేసినాడు. ఎలాంటి కార్యం అంటే, యెహోవా తనను సౌలు చేతిలో నుండి, తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు గీత వాక్యములు చెప్పి అతడు ఇట్లా, యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా రక్షణ దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము, ఆయనే నాకు రక్షకుడు. బలత్కారుల నుండి రక్షించువాడవు నీవే. అనేక విధముగా ఆయన ఇంకా ఏమంటున్నాడు, 31, 32, 33లో కూడా, యెహోవా యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, ఆయన శరణు జొచ్చు వారందరికీ ఆయన కేడము, యెహోవా తప్ప దేవుడేది, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది, దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన తన మార్గమందు యథార్థవంతమైన మార్గమును తన రక్షణ ద్వారా దేవుడు మనకు కలగజేసినాడు. నీతియుక్తమైన మార్గమును కలగజేసినాడు. ఇలాంటి అనుభవం ఎంతవరకు ఉంటుంది అంటే, జీవిత కాలమంతయు నిర్భయమై ఆయన సన్నిధిని పరిశుద్ధంగాను నీతిగాను ఆయనను సేవింప అనుగ్రహించుటకు దేవాది దేవుడు గొప్ప రక్షణ కార్యము నా ఎడల చేసి ఉన్నాడు. అందుకే ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఇలా రాయబడి ఉంది. ఏమనుంది? కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవాన్ని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుట కొరకు ఆయన కూడా రక్త మాంసములో. కాబట్టి గొప్ప రక్షణను దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన వాడిగా చూస్తున్నాము. ఏందయ్యా నీ దేవుడు ఇచ్చిన రక్షణ ఏంటంటే, నా దేవుడు పాపరహితుడు, పాపము ఆయనలో ఉన్న
ఉన్నది ఏమి స్థాపించిన వాడు ఎవడు. మరి ఎలాంటి రక్షణ ఇచ్చాడు? రక్షణ అంటే ఒక్క రోజుకేమో ఈ ఆదివారం వారికే అనుకుంటాం. కాదు, ఆయన భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఆయన కలుగజేసిన రక్షణ నన్ను అన్ని విధాలుగా కాపాడేదిగా ఉంటుంది. ఇప్పుడైతే ఎవరైతే క్రీస్తు యేసునందున్నారో వారికి ఏ శిక్ష లేదు. ప్రస్తుత దుష్ట కాలం నుండి ఈ రక్షణ నన్ను కాపాడేదిగా ఉంది. రాబో దినంలో కడవరి కాలమందు ఈ రక్షణ నన్ను పరమున చేర్చేదిగా ఉంది. అటువంటి గొప్ప రక్షణ దేవాది దేవుడు నాకు బాగుంది. ఈ రక్షణ వల్ల ఎలాంటి పేరు ఉంది. దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడు 103వ కీర్తనలో మనం చూసాం కదా, నువ్వు చేసిన మేలు ఎన్నడూనూ మరవకుండా. ఏందయ్యా నువ్వు చేసిన మేలు అని అంటే, ఆ దేవుడు తన కృపను మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఆ దేవుడు తన రక్షణ ద్వారా ఏం కలుగజేసినాడు? ఈనాడు పరిశుద్ధంగా నీతిగా ఉండి ఆయనను సేవింపు అనుగ్రహించేటటువంటి తన రక్షణను శృంగంగా అనుగ్రహించినాడు. అందరికంటే శ్రేష్టమైన వారి జనాంగంలో ఉండేటటువంటి ఆధిక్యత ఇచ్చినాడు. తన రక్షణ ద్వారా దేవుడితో సమాధానపరచబడగలిగే ఆధిక్యత ఇచ్చినాడు. ఒకప్పుడు మునుపుట వలె మనము క్రీస్తుకు దూరస్థులమై ఉన్నాము. ఇప్పుడైతే ఆయనకు సమీపిస్తులుగా, ఆయన ప్రజల మధ్య ఉండి సమాధానపరచబడిన వారిగా ఆ యొక్క ఉభయుల మధ్య ఉన్న గోడను ఆయన కూలగొడుతూ వచ్చినాడు. అలాంటి రక్షణ ఆయన ఇచ్చినాడు. ఇప్పుడు దేవుడు రక్షణ శృంగమును అందించాడు. ఎంతకాలం ఉంది ఈ రక్షణ శృంగం అంటే? జీవితకాలం అంతయు నిర్బలమై ఉండేటువంటి రక్షణ శృంగమును ఆయన అనుగ్రహిస్తూ వచ్చినాడు. తీతు పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచ్చినాడు. తీతు 2వ అధ్యాయము 11, 12 వచ్చినాడు. ఏదైనా ఒక్క నిమిషం, 2వ అధ్యాయము 11, 12 చెప్పండి. ఏదైనా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థత బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలని మనకు బోధిస్తున్నది. ఈ రక్షణ చూడండి, స్వస్థత బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలని ఈ రక్షణ మనకు బోధన చేస్తుంది. ఎలాగైనా ఉండొచ్చు అనుకుంటాం కదా లోకంలో, కానీ ఈనాడు దేవుడు అంటున్నాడు, పరిశుద్ధంగాను నీతిమంతుగాను భక్తులతో కలిసి ఆ పరమదేవుడిని స్థుతించేటటువంటి రీతిలో జీవించాలని ఈ రక్షణ మనకు నేర్పిస్తూ ఉంది. అందుకే అపోస్తలుడైన పౌలు ఎంతో అనుభవంతో చెప్తున్నాడు, ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యము చేసిన ఎలాగో తప్పించుకుంటూ. కాబట్టి అందుకే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి. మీరు ఎవరైనా కావచ్చు, ఏ కులమైన వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నా దగ్గరికి రండి. నేను మీకు అనేక గొప్ప సంగతులను మీ కొరకై ఉంచి ఉన్నాను. గొప్ప విషయాలు ఎవరైతే పొందుకుంటారో వారి జీవితంలో నెమ్మది, సమాధానము, శాంతితో విశ్రాంతిని పొందుతారు. అటువంటి విశ్రాంతిని కలుగజేయటకై ఆయన హెబ్రీ పత్రికలో మరి ఎన్నో గొప్ప సంగతులు తెలియజేస్తున్నాడు. గొప్ప రక్షణ గురించి చెప్పాడు, గొప్ప భాగ్యం గురించి చెప్పాడు, గొప్ప కాపరి గురించి తెలియజేశాడు, గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు, గొప్ప సహాయకుడు మనకున్నాడు. అన్నిటికంటే ఇంకా శ్రేష్టమైనది ఏంటి అంటే రక్షణ. ఈ రక్షణ ఎవరైతే కలిగి ఉన్నారో, ఈ రక్షణ పొందిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఎటువంటి అనుభవం గుండా వెళ్తున్నారు. అందుకే దేవాది దేవుడు ఆ రక్షణ మనకు శృంగంగా అనుగ్రహించినాడు. ఏషియాలు 59:17 కూడా మనం చూస్తే, ఏషియా 59:17, ఏషియా గ్రంథము 59వ అధ్యాయము 17వ వచనం. నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను. రక్షణను తల మీద
నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను, రక్షణను తల మీద శిరస్త్రాణముగా ధరించి. దేవాది దేవుడు తన రక్షణను మనకు ఎలా అనుగ్రహించినాడు అని అంటే శిరస్త్రాణముగా అనుగ్రహించినాడు. శిరస్త్రాణం అంటే ఏంటి? మామూలుగా మనము వెహికల్స్ మీద వెళ్ళినప్పుడు, 2 వీలర్స్ మీద వెళ్ళినప్పుడు ధరిస్తూ ఉంటాం శిరస్త్రాణము, హెల్మెట్ అంటాం. కానీ దేవుడు ఈ రక్షణను మనకు శిరస్త్రాణంగా అనుగ్రహించినాడు. ఎప్పుడైతే ఈ రక్షణను శిరస్త్రాణంగా పొందుకున్నామో వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ తలంపులు, వాళ్ళ కూర్చుండే స్థలం అన్నీ మారిపోయాయి. కీర్తన 1:1 మనం చూస్తున్నాం కదా, కీర్తనకారుడు ఆ యొక్క రక్షణను శిరస్నానంగా పొందిన కారణాన్ని బట్టి ఆయన జీవితంలో ఎలాంటి ఆనందాన్ని పొందుకుంటున్నాడో అనేది ఇక్కడ చూస్తున్నాము. ఆయన ఆలోచనలు మారినాయి, ఆయన నడక మారింది, ఆయన మార్గం పోయింది, ఆయన కూర్చుండే స్థలం పోయింది. ఇప్పుడు విశ్రాంతి, సంతోషం పొందుతున్నాడు. ఎక్కడ పొందుతున్నాడు? కీర్తన 1:1 చూస్తున్నాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అభాస్తులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో ఎవరನ್ನು నాటబడిన వాడై ఆకు వాడక తన కాలముందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును. అతడు చేయనంతయు చూసారా, అలాగ దుష్టులు అలాగ ఉండక గాలి చెదరగొట్టు పుట్టు వలె. కాబట్టి దేవాది దేవుడు రక్షణను నీకు నాకు శిరస్త్రాణంగా ఉంచాడు. నీలో ఏ శరీర కార్యం జరగాలన్నా ఇక్కడ జరుగుతుంది. ఈ మెదడులో నీ ఆలోచనని బట్టి నీ యొక్క చేతులు కదులుతాయి, కాళ్ళు కదులుతాయి. నీ ఆలోచనని బట్టి అన్నీ మారిపోతూ ఉంటాయి. పైకి ఎంతో భక్తిగా ఉన్నాం, ఎంతో మందిరంలోనే ఉన్నామని అంటాం, కానీ మన ఆలోచనలు ఇంట్లో ఉంటా ఉంటాయి కదా. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ రక్షణను మనకు శిరస్నానం చేశాడు. మన ఆలోచన మార్చాడు, మన నడకను మార్చాడు, మన మార్గాన్ని మార్చాడు. మనం ఏడ కూర్చోవాలనే విషయాన్ని కూడా తన రక్షణ ద్వారా తెలియజేస్తున్నాడు. ఎక్కడుంటే నీకు మేలు, ఎక్కడ ఎవరితో కలిసి నీకు ఆశీర్వాదము, ఎవరితో ఉండి నువ్వు స్తుతిస్తే నీకు మేలు జరుగుతుంది అనే విషయాన్ని ఆయన దేవుడు తన రక్షణను ఎలా అనుగ్రహించినాడట? శిరస్నానముగా అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఇంకా దేవాది దేవుడు తన రక్షణను ఏ రీతిగా మనకు అనుగ్రహించినాడు అనేది చూసుకోగలిగితే, ఇంకా మనం చూసుకోగలిగితే అక్కడ ఒక చోట రాయబడుతుంది ఆ రక్షణను ఆయన మనకు ఎలా అనుగ్రహించినాడట. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనం. యెషయా 61:10. పెండ్లి కుమార్తె రీతిగాను, ఆభరణముతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రమును నాకు ధరింపజేసి ఉన్నాడు. ఇప్పుడు దేవుడు తన రక్షణను వస్త్రముగా మనకు ధరింప చేసి ఉన్నాడు. అన్నిటికంటే శ్రేష్టమైన వాటితో పోల్చుతూ వచ్చినాడు. ఎట్లా ఇచ్చాడట రక్షణను? శృంగారమైన పాగా ధరించుకున్న పెళ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రంలో నాకు ధరింపజేసి ఉన్నాడు. తర్వాత నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీకన్నా ముందు నిన్ను చూడగానే నీ పేరు ఏమి తెలియదు, కానీ ఏం కనిపిస్తుందంట? ఈ రక్షణ వస్త్రం ధరించుకున్న వారిలో నీతి గలవారు. ఎలాంటి వారంటే వీళ్ళు? నీతి కలిగిన వారు, పరిశుద్ధి కలిగిన వారు, పరిశుద్ధులు, మీరు క్రీస్తును కలిగిన వారు అనేటటువంటి వస్త్రమును నీకు నాకు ఆయన అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. అందుకే అంటున్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుతున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. భూమి యొక్క మొలికను మొలిపించినట్లుగాను, తోటలో విత్తబడిన వాటిని అది మొలిపించినట్లుగాను నిశ్చయముగా సమస్త జనముల ఎదుట ప్రభువు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జింప చేసి. చూసారా, మొన్నటిదాకా వర్షాలు పడలేదు, ఇప్పుడు కూడా సరిగ్గా వర్షాలు లేవని రైతులంతా ఆందోళన. రైతులకు ఒక్కరికైనా కష్టం అంటే
అందరూ ఆధారపడేది ఆ రైతు మీదే కదా. ఆ మొలక మొలిపింపకపోతే ఎంత కష్టం ఉంటుంది. కాబట్టి దేవాది దేవుడు తన రక్షణను మనకు వస్త్రముగా అనుగ్రహించినాడు. నీ పేరు ఏదైనా కావచ్చు, ముందుగా పరిశుద్ధురాలు, ముందుగా నీతిమంతురాలు అనే మాట నీకు వినిపింపజేసేటటువంటి వాడిగా ఉన్నాడు. దేవాది దేవుడు తన రక్షణ నాకు వస్త్రముగా అనుగ్రహించినాడు. అందును బట్టి ఈనాడు నీతియుక్తమైన పరిశుద్ధమైనటువంటి మార్గముల గుండా నేను వెళ్ళగలుగుతున్నానంటున్నాడు. 116వ కీర్తన 13వ వచనంలో కూడా చెప్తున్నాడు, దేవుడు తన రక్షణను మనకు ఎలా అనుగ్రహించినాడంట? ఒక పాత్రగా అనుగ్రహించినాడు. దేవుడు తన రక్షణను మనకు ఎలా అనుగ్రహించినాడు? ఒక పాత్రగా అనుగ్రహించాడు. 116వ కీర్తన 13వ వచనం. ప్రార్థన చేశాడు. వెంటనే 23వ కీర్తన కింది భాగంలో ఏమని రాయబడి ఉంది? నా గిన్నె నిండి చూసారా ఎంత గొప్ప ఆశీర్వాదం. దేవుడు తన రక్షణను నీకు నాకు పాత్రగా అనుగ్రహించినాడు. ఆ పాత్ర ఇక్కడ ఎలా ఉందంట? నిండి పొందుతున్నది. నీవు ఆశీర్వదించబడుతున్నావు, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, ఇతరులు కూడా నీ ద్వారా ఆశీర్వదించబడుతున్నారు. అందును బట్టి ఈనాడు అనేక చాలా కుగ్రామంలో కూడా ఈ రక్షణ గురించినటువంటి సువర్తమానం జరుగుతుంది. ఈ రక్షణ గురించినటువంటి కార్యం జరుగుతూనే ఉంది. ఈ మందిరాన్ని మనం చూసుకోగలిగితే ఎప్పుడో ఎవరో దేవుడు నమ్ముకున్నారు. ఇప్పుడు వారి గిన్నె నిండి పొర్లింది, వారు నిండారు. ముందు మనకు స్వస్థత లేకపోతే మనం నమ్ముకుంటాం. నా ఆరోగ్యం బాగలేదు, దేవుడు నాకు స్వస్థత కలిగజేసినాడు. ఆ తర్వాత నా స్వస్థతను బట్టి, నా పరిస్థితులను బట్టి నా కుటుంబంలో కొంత మార్పు వచ్చింది. ఇప్పుడు ఏమైంది? ఇతరులకు ఈనాడు మనం అనేకులుగా చేరగొడగలుగుటకు ఈ యొక్క దీపస్తంభం మీద నిలబడు. కారణం ఏంటంటే ఎవరైతే ఆ రక్షణను గిన్నెగా నింపుకొని ఉన్నారో వారి ద్వారా ఇతరులు కూడా ఈనాడు ఆశీర్వాదం పొందుకోగలుగుతున్నాం. నీ ద్వారా ఇతరులు కూడా ఆశీర్వాదం, నీ ప్రార్థన ద్వారా, నీ విజ్ఞాపన ద్వారా, నీ మనవుల ద్వారా, నీ మాట ద్వారా, నీవు చెప్పే వాక్యం ద్వారా, నువ్వు పాడే పాట ద్వారా కావచ్చు, ఎట్లాగైనా కావచ్చు, నువ్వు నడిచే నడక ద్వారా కావచ్చు, నీ ప్రవర్తన ద్వారా కావచ్చు, నీ ఆలోచనలు కావచ్చు, నీ తలంపులు కావచ్చు, అందరికీ ఆశీర్వాదకరంగా దేవాది దేవుడు మార్చి ఉన్నాడు. అందుకే కీర్తన 23లో అంటున్నాడు, 23వ కీర్తనలో చివరిగా మనం చూస్తున్నాము, అక్కడ ఏమని రాయబడిందంటే నా గిన్నె నుండి పొర్లుచున్నది. దేవుడు ఆ గిన్నెను మనకు, ఆ యొక్క రక్షణను దేవుడు పాత్రగా మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆ పాత్ర ఇప్పుడు ఏమైందట? ఆ పాత్ర ఇప్పుడు ఎలాగ ఉంది అంటే నిండిపోతున్నది. ఇంకా కింది భాగంలో చూస్తున్నాము, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరంలోనే నేను నివాసము చేసి. ఎంత గొప్ప ఆధిక్యత! 5వ వచనంలో నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి. ఎంత గొప్ప ఆధిక్యత! దేవుడు తన పాత్రను అనిపించాడు. తన పాత్రను దేవుడు తన రక్షణను మనకు పాత్రగా అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఆ పాత్ర ఇప్పుడు ఏమైందంటే అందరి మేలు కోసము ప్రార్థించేదిగా ఉంది. అందరి కుటుంబాలు మేలుకరంగా, దీవెనకరంగా చేసుకునేదిగా ఇచ్చినాడు. అందుకే ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యము చేసేది. సమస్త ప్రజల ప్రయాసం, మీ ప్రయాసం ఎట్లాంటిదైనా కావచ్చు, ఎలాంటి పరిస్థితులు గుండా మీరు వెళ్ళినప్పటికీ దేవుని యొద్దకు రండి. ఆయన మనకు ఏం కలుగజేస్తాడు? విశ్రాంతి. ఎలాంటి విశ్రాంతిని? ఆయన మనకు ప్రధాన కాపరిగా ఉంటాడు, ప్రధాన యాజకుడుగా ఉంటాడు, గొప్ప సహాయకుడుగా ఉంటాడు. ఇంకా ఏం తీసుకున్నాం? గొప్ప భాగ్యంగా ఉంటాడు. ఇంకా ఏం తీసుకున్నాము అని అంటే గొప్ప రక్షణ అనుగ్రహించిన వాడుగా చూస్తున్నాం. ఆ దేవుడు ఎందుకు రక్షిస్తాడు? ఎవరు ఇవ్వలేరు అంటే ఎవరు కూడా ఇవ్వలేనటువంటి గొప్ప రక్షణను
దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఇంత గొప్ప అనుభవం పొందినటువంటి దావీదు అంటున్నాడు, అయ్యా నేను నిన్ను సన్నతిస్తున్నాను. ఏమంటున్నాడు? కీర్తన 103వ కీర్తనలో మనం చూస్తూ వచ్చినాం. 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఆయన చేసిన ఉపకారంలో దేనిని ఆయన ఎన్నో ఉపకారాలు తన రక్షణ ద్వారా మనకు కలగజేసిన వాడుగా ఉన్నాడు. దాన్ని బట్టి మనము ఏం చేయాలట? మనము దాన్ని బట్టి ప్రభువుని స్తుతించేవాడుగా ఉన్నాము. ఆయన తన రక్షణ అనుగ్రహించడం ద్వారా నా దోషములన్నీ కూడా క్షమించబడుతూ వచ్చినాడు. ఆయన తన రక్షణ ద్వారా నా సంకటములన్నిటినీ కుదిర్చిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆ రీతిగా మానవులమైన మనము ఆయన స్తుతించబద్ధమై ఉన్నాము. అట్టి గొప్ప రక్షణను బట్టి మనము అది అనుభూతి పొందిన ద్వారాన్ని బట్టి మనము ఆ ప్రభువుని మనము స్తుతించేవారుగా ఉన్నాము. మనం లేచి నిలబడి పాడుకుంటా ఆ తర్వాత మనము ఆరాధనలోనికి పాట సంఖ్య 192. పాట సంఖ్య 192 పాట. ఇంకా పాట చూసుకుంటే 779 నా ప్రియమైన ఎలా నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు ఆపద దినములలో నా ప్రభుని తలచితిని ఆపద దినములలో నా ప్రభుని తలచితిని దేవాని దయతోడనే నాదా ఆశ్రయం పొందితిని దేవాని దయతోడనే నాదా ఆశ్రయం పొందితిని నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు ఒక క్షణ సమయములో నాశించు నా జీవితం ఒక క్షణ సమయములో నాశించు నా జీవితం నా హృదయం మార్చితివి దేవా కృపతోనే జీవించుటకై నా హృదయం మార్చితివి
వలె జీవించుటకై నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు పాపపు లోకములో నే పాపిగా జీవించితిని పాపపు లోకములో నే పాపిగా జీవించితిని శుద్ధ హృదయమిచ్చావు దేవా నిన్ను నే దర్శించుటకై శుద్ధ హృదయమిచ్చావు దేవా నిన్ను నే దర్శించుటకై నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు ఈ దినము నే పాడుట నీ వలనే యేసు ప్రభు ఈ దినము నే పాడుట నీ వలనే యేసు ప్రభు ఎల్లప్పుడు నే పాడెదన్ దేవా నాయందు వసించుము ఎల్లప్పుడు నే పాడెదన్ దేవా నాయందు వసించుము నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసమును మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసమును నీ సన్నిధి ఆనందమును దేవా నీ సన్నిధి ఆనందమును దేవా కృపతో నేను సగితివి నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు సందేశం పుట్టించిన ఆరాధన ఇస్తాం అది సమయం లేకుండా తోటగా అది మాకు తీసుకుంటాం చేసి శివరాత్రికి వెళ్ళాలి. సర్వాధికారి
బాధలు పొందినాను కాకుండా ప్రేమించి నా కొరకు ప్రాణం గురించి నా పక్షంలో